హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. 100 రూపాయలతో రత్నదీప్లో మ్యాక్సిమం ఐటమ్స్ కొనగలమా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. 100 రూపాయలతో ఏమొస్తుందో చూద్దాం. బట్ ట్విస్ట్ ఏంటంటే హెల్దీ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి అండ్ వేస్ట్గా ఏమీ కొనకూడదు. లెట్స్ సీ నేను గెలుస్తానో లేకపోతే ప్రైజెస్ గెలుస్తాయో. వెల్కమ్ టు రత్నదీప్. ఇక్కడ క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ ప్రైజెస్ కొంచెం హై ఉంటాయని అందరికీ అనిపిస్తుంది. సో ఈరోజు మన టార్గెట్ బడ్జెట్లో మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ లోపలికి రాగానే రైట్ సైడ్ ఏవో కేక్స్ అండ్ స్నాక్స్ లాగా ఉన్నాయి. ఇవి చూస్తూ నేను మీకు రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్గా చెప్తా. రూల్స్ ఏంటంటే 100 రూపీస్ బడ్జెట్, ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. మినిమం 3 ఐటమ్స్ కొనాలి అండ్ ఒక హెల్దీ ఐటెం కంపల్సరీ ఎక్స్ట్రా. సో 100 క్రాస్ అయితే ఛాలెంజ్ అనేది ఫెయిల్ అనమాట. సో ఇక్కడ నేనైతే కేక్స్ చూస్తున్నాను. ఈచ్ ఐటమ్ 100 and 120 అలా ఉన్నాయి. ఇక్కడైనా మొత్తం బడ్జెట్ అంతా అయిపోతుంది. సో వీటిని నీట్గా పక్కన పెట్టేసి అలా కొంచెం ముందుకెళ్దాము. కొంచెం లెఫ్ట్లో వస్తే ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ చూద్దాము. ఒకటి 79 అలా ఉన్నాయి. 99 అంట. మొత్తం నా బడ్జెట్ అంతా అయిపోతుంది. 29కి వాటర్ మెలాన్ ఉన్నట్టుంది, బట్ ఇప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళలేను. ఇక్కడేమో మిల్క్ షేక్స్ ఉన్నాయి. 40 ఉంటుంది అనుకుంటున్నా. అమ్మో 67 అంట. వద్దులే, మనని పక్కన పెట్టేసా. కొంచెం ఇలా లెఫ్ట్లో వస్తే ఇక్కడ చిక్కీ ఉంది. ఇదే 40 అంట. హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఇక్కడే అయిపోతుంది నాకు. సో వేరే ఏమైనా చూద్దాం. టిక్ టాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ 18 రూపీస్ పడుతుంది. ఇది కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకే వెనక పెట్టేసా. ఇంకొంచెం కిందకి చూస్తే ఇక్కడ పోలోస్ ఉన్నాయి. ఒక పోలో తీసి చూద్దాము. ఈచ్ 10 రూపీస్ పడుతుంది. కాకపోతే నేను ఇప్పుడు చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు తినట్లేదు. సో అందుకే వెనక పెట్టేసా. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూద్దాము మన బడ్జెట్లో ఏమున్నాయో. హర్షీస్ మిల్క్ షేక్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 37 రూపీస్ పడింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడైతే ఒక ప్రోటీన్ చాక్లెట్ చూసానండి. చూద్దాము మన హెల్దీ ఐటెంలో ఏమైనా ఫిట్ అవుతుందేమోనని. దీని ప్రైస్ వచ్చేసి 71 రూపీసా? ఇంత చిన్న చాక్లెట్ 71 రూపీసా? వదిలేండి, మన బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఇది ఒకటి తీసుకుంటేనే. బ్యాక్కి టర్న్ అవగానే ఇక్కడ ఏంటి బాటిల్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి బాటిల్స్ అయితే. ఒకసారి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. యాపిల్, స్ట్రాబెర్రీ, వాటర్ మెలాన్, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కోకోనట్ ఫ్లేవర్ కూడా ఉంది. ఏంటి బాటిల్స్. కొంచెం రైట్లో చూస్తే కనుక మనకి మినిట్ మేడ్స్ కూడా ఉన్నాయి. మాజా ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం పెద్ద బాటిల్ అనుకుంటా, బట్ నా కాన్సన్ట్రేషన్ అయితే ఆ బాటిల్ పైనే ఉంది. ఒకసారి దీని ప్రైస్ ఎంత చెక్ చేద్దాము. క్యూట్గా ఉంది బాటిల్ చూడ్డానికి. టర్న్ చేద్దాం ఇక్కడ కింద బాటిల్ని. అసలు దీని ప్రైస్ ఏమైనా కనిపిస్తుందేమో అని. మిల్క్ షేక్ వల్ల చేతిలో అడ్డం వస్తుంది. దాన్ని పక్కన పెట్టి ఒకసారి చెక్ చేద్దాము. దీని ప్రైస్ వచ్చి కింద బాటిల్ తీస్తున్నా. బ్యాక్ సైడ్ చూద్దాము దీని ప్రైస్ ఎంత ఉందో. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ ఉంది. మన బడ్జెట్ అంత ఉంది. బాటిల్ నీట్గా అక్కడ పెట్టేసి మిల్క్ షేక్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకు లేస్ అండ్ బింగో కనిపించాయి. నేనైతే బింగో తీసుకున్నా, రెడ్ కలర్, నా ఫేవరెట్. ఇదైతే మనకి 20 రూపీస్ పడింది ఇప్పుడు. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. బింగో 20 రూపీస్, మనం తీసుకున్న మిల్క్ షేక్ 37. సో టోటల్ మనకి 57 అయింది ఇక్కడ కాస్ట్. సో ఇంకా మనం థర్డ్ ఐటెంకి వెళ్ళిపోదాము. ఇక్కడ కేక్ కనిపించింది నాకు. నేను కూడా ఇది రెగ్యులర్గా తీసుకునే కేక్ 10 రూపీస్ ఉంటుంది. మీకు చూపిస్తా కాస్ట్. ఇదిగోండి 10 రూపీస్. సో మొత్తం కలిపి 10, 20,
37, టోటల్ 67 అయింది కాస్ట్. సో మన 3 ఐటమ్స్ అయితే అయిపోయినాయి. కాకపోతే మనం ఒక హెల్దీ ఐటెం కూడా తీసుకుందాం అన్నాం కదా ఎక్స్ట్రా రూల్స్లో. సో అది మనకి ఇంకా మిగిలిన మనీ 33 రూపీస్ ఉంది. సో 33 రూపీస్తో మనం ఇప్పుడు ఒక హెల్దీ ఐటెం తీసుకోవాలి, అది కూడా 100 క్రాస్ అవ్వకుండా. సో వెళ్ళి చెక్ ఫర్ ద హెల్దీ ఐటెం. నాకైతే హెల్దీ ఐటెం ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక హెల్పర్ ఉన్నారు, తను అడుగుదాం. ఏదైనా ఒక హెల్దీ ఐటెం హెల్దీ ఐటమ్ అంటే మీకు ఏం కావాలి? ఏదైనా లైక్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, 30 రూపీస్లో 100 గ్రామ్స్ తీసుకోండి. అబో అక్కడ కేజీ కింద ప్రైస్ అని ఉంటుంది కదా, అబో 100 గ్రామ్స్ తీసుకోండి, మీకు ఏదైనా ఇస్తారు. 100 గ్రామ్స్ అట్లా తీసుకోండి. ఓకే. థ్యాంక్స్. తను చెప్పినట్టుగా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కాస్ట్లు చూస్తున్నాను ప్రతిదానికి. ఫైనల్గా కమలా తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. 2 తీసుకుంటే సరిపోతాయంట, కానీ మనం కొంచెం రిస్క్ తీసుకుని 3 తీసుకుందాము, ఎంత పడుతుందో కాస్ట్ చూద్దాము. అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన దగ్గర క్యారీ బ్యాగ్ కూడా లేదు. సో ఇప్పుడు మనం క్యారీ బ్యాగ్ కూడా తీసుకోవాలి. సో మొత్తం కలిపి ఫైనల్ ప్రైస్ ఎంత అవుతుంది, క్యారీ బ్యాగ్తో సహా 100 లోపే రావాలి, అది ట్విస్ట్. సో యా చూద్దాం మొత్తం ఎంత అవుతుందో. ఇక్కడైతే నేను 3 కమ్లా తీసేసుకున్నాను, బ్యాగ్లో పెట్టేసా. యా బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది బిల్ ఎంత అవుతుందనని. బిల్ అయితే 96 రూపీస్ వచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.